Hi learners, hi friends. Okay, this is a summary of the death of the hired man, and also this explanation will be given in Telugu. So if you want entire poem in English, so this video also we have uploaded. Just you have to watch, and if you want to listen summary in English, you watch that video. Okay, let us start this explanation. Death of the hired man. Hired refers to here ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో, ఎంప్లాయీగా తీసుకోబడినటువంటి వాళ్ళు ఉన్నారో అతని యొక్క మరణం గురించి ఈ యొక్క సమరీని పొందుపరచడం జరిగింది. రాబర్ట్ ఫస్ట్ గారు రాయడం జరిగింది. ఇంతకుముందు మనం ఒక పోమ్ చూసుకున్నాం, ద రోడ్ నాట్ టేకెన్ అని. సో ఇది ఆయన రాసినటువంటి అదర్ పోమ్. సో మనం ఇప్పుడు చూద్దాము పాపులారిటీ ఆఫ్ ద డెత్ ఆఫ్ హైర్డ్ మ్యాన్. దిస్ పోమ్ ఈజ్ రిటన్ బై రాబర్ట్ ఫస్ట్. ఈ యొక్క డెత్ ఆఫ్ ద హైర్డ్ మ్యాన్ అనేటువంటి పోమ్ రాబర్ట్ ఫస్ట్ గారు రచించడం జరిగింది. ఏ గ్రేట్ అమెరికన్ పోయిట్. ఈయన ఒక గొప్ప అమెరికన్ రచయిత. ద డెత్ ఆఫ్ ద హైర్డ్ మ్యాన్ ఈజ్ ఏ లాంగ్ నేరేటివ్ పోమ్. పోమ్ అనేటప్పటికీ ఒక పద్యము అంటే మనం జస్ట్ చాలా రకాలైనటువంటి పోయాలు మనం చూసుకున్నట్లయితే నెరేటివ్ టైప్లో ఎక్కడ కూడా మనం చూడలేం. కానీ ఇక్కడ ఈయన రాసినటువంటి దాంట్లో నెరేటివ్ టైప్గానే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంభాషణ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈయన రాయడం జరిగింది. అండ్ అబౌట్ డెత్ అండ్ ద సబ్సిక్వెంట్ గిల్ట్. అంతేకాకుండా ఈ యొక్క పోయం ఏ విధంగా ఉంటుంది, ఒక మరణం గురించి, అలానే ఒక గిల్ట్, అలానే తను చేసిన దానికి పనికి సిగ్గుపడుతూ కూడా ఉండేటువంటి నేరేషన్ టైప్లో రాయడం జరిగింది. ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1914. ఇది ఎప్పుడు పబ్లిష్ చేయబడింది అంటే 1914. ద పోమ్ స్పీక్స్ అబౌట్ ఏ పూర్ ఎక్స్ ఎంప్లాయ్. ఈ యొక్క పోయం అంతా కూడా ఎవరి గురించి మాట్లాడడం జరుగుతుంది అంటే ఎక్స్ ఎంప్లాయ్ అనమాట. ఎవరైతే వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతని గురించి మాట్లాడడం జరుగుతుంది. అతను చాలా భేదవాడు అనమాట. హూ లెఫ్ట్ హిజ్ ఓనర్స్ ఎట్ ఏ ఇన్అప్రోప్రియేట్ టైం. అతను వెళ్ళిపోయాడు, ఆ జాబ్ని వదిలేసేసి ఓనర్స్ యొక్క జాబ్ని. అది కూడా ఇన్అప్రోప్రియేట్. ఏంటి అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఓనర్కి బాగా అవసరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అతను ఉండకోకుండా వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. మేకింగ్ ఏ రిటర్న్ డ్యూరింగ్ హిజ్ మిజరబుల్ కండిషన్. అలా వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ వెళ్ళిపోయిన అతను ఎవరైతే ఉన్నారో, ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతనికి బాగా అవసరం అయ్యి తనకున్నటువంటి ఆ యొక్క కండిషను చాలా అసలు బీద కండిషన్లో మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఎంటైర్ ఈ యొక్క పోయం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఆల్సో ఇల్లుస్ట్రేట్స్ హౌ కోల్డ్ రెస్పాన్సెస్ ఫర్ హిస్ మాస్టర్ బికమ్స్ ద రీజన్ ఫర్ హిస్ డెత్. సో ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు, ఇల్లుస్ట్రేషన్స్ తగినటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే హౌ ద కోల్డ్ రెస్పాన్సెస్ ఫర్ ఆఫ్ హిస్ మాస్టర్ బికమ్స్ ద రీజన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మరణానికి సంబంధించినటువంటి రీజను ఆ యొక్క మాస్టర్ యొక్క రెస్పాన్స్ని బట్టే డిపెండ్ అయి ఉంది అని చాలా రకాలైనటువంటి ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద పోమ్ ఆల్సో టేక్స్ అబౌట్ ఫర్గివ్నెస్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పవర్. ఇంకా ఈ పోమ్లో ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, ఫర్గివ్నెస్. ఎందుకంటే అతను మళ్ళీ తిరిగి వస్తాడు కదా, అతను తిరిగి వచ్చి చాలా క్షమాపణ వేడుకుంటాడు అనమాట. తను అవసరమైనప్పుడు ఉండలేదు,
ఉండలేదు కనుకనే అతను క్షమాపణ చెప్తాడు. అలానే అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పవర్. మరి ఓనర్ అంటే చాలా పవర్ ఉంటుంది కదండి. తను ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు, లేకపోతే ఆయన యొక్క ఈగో హర్ట్ చేసుకోకుండా కూడా ఉండవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫర్గివ్నెస్, పవరు, ఈ రెండింటి మీద బేస్ అయ్యి ఈ యొక్క పోమ్ అనేది నడవడం జరుగుతుంది. ద డెత్ ఆఫ్ ద హైర్డ్ మ్యాన్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ డెత్. కేవలము మరణానికి రిప్రజెంటేటివ్గానే ఈ యొక్క పోమ్ అనేది రాయడం జరిగింది. ద పోమ్ అకౌంట్స్ ఫర్ ద అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ఎ పోర్ మ్యాన్. దురదృష్టవశాత్తు అతను ఆ యొక్క పోర్ మ్యాన్ మరణించడం కూడా ఈ యొక్క పోయంలో జరుగుతుంది. హూ డైస్ హెల్ప్లెస్లీ ఎట్ హిజ్ మాస్టర్స్ ఫామ్. ఈ యొక్క పోర్ మ్యాన్ అనే అతను ఈ యొక్క మాస్టర్స్ ఎక్కడైతే ఓనర్ ఉన్నాడో ఆ యొక్క ఓనర్ గారి ఫామ్లోనే ఎటువంటి సహాయము లేకోకుండా అతను చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. నిస్సహాయుడు అయిపోయాడు అనమాట. హెల్ప్లెస్లీ, నిస్సహాయుడు. ద పోమ్ బిగిన్స్ విత్ ద కన్వర్జేషన్ ఆఫ్ ఏ రూరల్ కపుల్. ఈ యొక్క పోమ్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కపుల్ ఎవరైతే ఉన్నారో మేరీను వారెన్ అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంభాషణతోటి ఈ యొక్క పోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ద వైఫ్ మేరీ టెల్స్ హర్ హస్బెండ్. వైఫ్ ఏమో మేరీ టెల్స్, ఆమె చెప్తుంది అనమాట హస్బెండ్కి, వారెన్తో ఏమని, దట్ దేర్ ఎక్స్ వర్కర్ హ్యాస్ రిటర్న్డ్. మీరు ఎక్స్ వర్కర్ ఉన్నారు కదా, అతను వెళ్ళిపోయిన వర్కర్ ఉన్నాడు కదా, అతను వచ్చాడండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. అలానే వచ్చి ఏమడుగుతున్నాడంట, క్షమించమని క్షమాపణ కూడా అడుగుతున్నాడంట అని తన భర్తతోటి వారెన్ గారితో చెప్తుంది. మేరీ వాంట్స్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ ద పోర్ ఫామ్ హ్యాండ్. మేరీ ఇంకా ఏమంటుంది, తన యొక్క హస్బెండ్ తోటి, మీరు ఆ యొక్క పోర్ మ్యాన్ని ఫర్గివ్ చేయాలనుకుంటున్నారా, వేర్ యాజ్ వారెన్ డస్ నాట్ వాంట్ టు టేక్ హిమ్ బ్యాక్. కానీ వారెన్ మాత్రం అతన్ని పనిలోనికి తిరిగి తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అంటే నేను తీసుకోవాలనుకోవట్లేదు అని భార్య అడుగుతుందన్నమాట. మీరు అతన్ని క్షమించి మళ్ళీ తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతుంది. భర్త ఏమో నేను అట్లా చేయను, నేను అట్లా తీసుకోవాలనుకోవట్లేదు, అతన్ని వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. యాజ్ హీ ఆల్వేస్ హ్యాస్ డిసప్పాయింటెడ్ దెమ్. అతను అంటే ఎప్పుడు కూడా, అతను అంటే ఇక్కడ హీ అనేటప్పటికి ఎవరు అంటే ఆ వర్కర్ ఎవరైతే ఉన్నాడో అతను ఎప్పుడు కూడా వీళ్ళని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడంట. ఏదో ఒక వాళ్ళు కల్పించినటువంటి పని ఏదైతే ఉందో సరిగ్గా చేయకపోవడమో సంథింగ్ ఏదో చేసి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు. మేరీ కాన్స్టెంట్లీ ట్రైస్ టు కన్విన్స్ హర్ హస్బెండ్. మరి ఆడవాళ్ళకి కాస్త జాలి హృదయం ఉంటుంది కదండి, అలానే తన యొక్క హస్బెండ్ని, ఆమె యొక్క హస్బెండ్ని ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంది, కన్విన్స్ చేస్తూనే ఉంది. సేయింగ్ సైలస్ ఈజ్ ఇన్ ఏ మిజరబుల్ స్టేట్ అండ్ హ్యాస్ కమ్ టు అస్ టు డై. అతను చాలా మిజరబుల్ కండిషన్లో ఉన్నాడు కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మరి మనం సహాయం చేస్తేనే, లేకపోతే అతను చనిపోతాడేమో అని చెప్పేసి బాగా కన్విన్స్ చేస్తుంది భర్తని. సిన్స్ వారెన్ హ్యాస్ నాట్ సీన్ సైలస్ డ్యూరింగ్ హిస్ ఇల్నెస్. అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా అతను కనీసం అతని యొక్క జబ్బు పడినటువంటి స్థితిలో సైలస్ వెళ్ళి చూడను కూడా చూడలేదన్నమాట. హీ ఈజ్ స్టిల్ యాంగ్రీ. చూడకుండా ఉండడమే కాకుండా ఇంకా అతని పైన బాగా కోపంతో ఉన్నాడు. ఓవర్ ద కమిట్మెంట్ సైలస్ బ్రోక్ ఇన్ ద పాస్ట్. ఏదైతే అతను ఇంతకుముందు పాస్ట్లో ఏదైతే జరిగిందో అదే మనసులో బాగా పెట్టేసుకుని అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. హీ సింప్లీ డస్ నాట్ వాంట్ టు గివ్ హిమ్ ఏ సెకండ్ ఛాన్స్ టు ఏ మ్యాన్ హూ హ్యాస్ ఆల్రెడీ బ్రోకెన్ హిజ్ ట్రస్ట్. అతను సింపుల్గా ఏంటి అంటే ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో, కానీ అతను సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా
ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హ్యాజ్ ఆల్రెడీ బ్రోకెన్ హిజ్ ట్రస్ట్. అతని యొక్క నమ్మకాన్ని, అంటే ఓనర్ యొక్క నమ్మకాన్ని అతను కోల్పోయాడు. అందుకని అతనికి తిరిగి రెండవ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ద లేడీ రిఫర్స్ టు హియర్ వైఫ్, భార్య. ఆన్ ద అదర్ హ్యాండ్ డస్ నాట్ గివ్ అప్ అండ్ ఈవెన్చువల్లీ కన్విన్సెస్ హర్ హస్బెండ్ టు టేక్ ద పోర్ మ్యాన్ ఇన్. ఇంకా ఆమె కన్విన్స్ చేస్తూనే ఉంది, అతనికి ఒక ఛాన్స్ ఇద్దాము, అతన్ని పనిలో పెట్టుకుందాము అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ వెన్ వారెన్స్ గోస్ టు రిసీవ్ సైలాస్, హీ ఈజ్ ఆల్రెడీ డెడ్. ఈ యొక్క పరిస్థితుల్లో సరే ఒక్కసారిగా విన్నాడో ఏమో భార్య మాట, సరేలే వెళ్దాము ఒకసారి సైలస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి తీసుకుందాంలే అని చెప్పేసి పనిలోకని అతని దగ్గరికి వెళ్ళగానే హీ ఈజ్ ఆల్రెడీ డెడ్. అప్పటికి అతను మరణించడం జరిగింది. ద పోయిట్ వాంట్స్ టు కన్వే దట్ వన్ షుడ్ ఫర్గివ్ అదర్స్ ఇన్ టైమ్. ఇక్కడ పోయిట్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే మనకి ఫర్గివ్, ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మనకి క్షమాపణ చెప్పి వేడుకుంటారో, అది ఇన్ టైంలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది ఆ క్షమాపణ అనేది కన్వే చేయబడుతుంది, అంటే ఆచరణలోనికి రావడం జరుగుతుంది అని అంటున్నాడు. మేజర్ థీమ్స్ చూసుకున్నట్లయితే ఈ పోయంలో పవర్, డెత్, ఫర్గివ్నెస్. పవర్, మరి ఓనర్ అనేటప్పటికీ పవర్ ఉంది కదండి చేతిలో. డెత్ ఇక్కడ ఏంటంటే నిస్సహాయ స్థితి, అతనికి హెల్ప్లెస్ పొజిషను. ఫర్గివ్నెస్, అతను ఎంత వేడుకున్నాడు. అండ్ గిల్ట్ అనేది ఎందుకు వచ్చింది, తను ఇన్ టైంలో అతను క్షమించున్నట్లయితే అతను బతికేవాడు, అతనికి కూడా పని దొరికేది. ఆ యొక్క ఎక్స్ ఎంప్లాయీ కూడా, అంటే సైలస్ కూడా చాలా పశ్చాత్తాపడిపోయి, అయ్యో నేను ఇంకా ఏ పని కూడా నేను క్షమాపణ పొందుకోలేకపోయానని ఆ దిగులుతో అతను మరణించడం కూడా జరుగుతుంది అనమాట. ఆర్ ద మేజర్ థీమ్స్ ఆఫ్ ద పోయం. ఈ పవర్, డెత్, ఫర్గివ్నెస్, గిల్ట్ అనేవి మేజర్ థీమ్స్ కింద ఈ పోయంలో మనం చెప్పుకోవచ్చు. ద పోయం రివాల్వ్స్ అరౌండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ పూర్ farm hand who broke his contract in the past and left his master's farm in the time of need. ఇక్కడ జరిగినటువంటి మేజర్ ఏంటి అంటే, తన మాస్టర్కి ఎప్పుడైతే బాగా అవసరమైనటువంటి సమయంలో ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క పోర్ మ్యాన్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మేజర్ థీమ్ అది. Hesitated, he makes a return but his authoritative master refuses to accept him. అయినప్పటికీ కూడా తన యొక్క నిస్సహాయ స్థితిలో తన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఎన్ని చేసినప్పటికీ కూడా మాస్టర్ రిఫ్యూజ్ చేశాడు, తిరస్కరించాడు, అతను యాక్సెప్ట్ చేయలేదు. However, the kind lady takes pity on his miserable condition and convinces her husband to let go on the things he had once done. అయినప్పటికీ కూడా ఆ యొక్క దయగల కలిగినటువంటి ఆ యొక్క లేడీ, వైఫ్ ఆఫ్ వారెన్ మేరీ, తను ఏం చేస్తుందంటే చాలా జాలి పడిపోయి అతని యొక్క మిజరబుల్ కండిషన్ అంతటిని కూడా భర్తకి ఎక్స్ప్లెయిన్ చేసిన, అయినప్పటికీ కన్విన్స్ చేయాలని చూసినప్పటికీ అతను కన్విన్స్ కాడనమాట. సో ఫైనల్గా ఎట్లా కొట్ట కన్విన్స్ అయ్యి వెళ్ళే సమయానికి ఏం జరుగుతుంది అంటే, అన్ఫార్చునేట్లీ ద మాస్టర్ టేక్స్ టూ మచ్ టైం. చాలా టైం తీసుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళడానికి. భార్య అన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చాలా టైం తీసుకున్నాడు, చాలా ఆలోచించుకుంటున్నాడు. తన ఈగో హర్ట్ అవుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ పవర్ అనేది అట్లా ఆ విధంగా అతన్ని ఆపేయడం అనేది జరిగింది. ఎంత వేడుకున్నప్పటికీ కూడా తన యొక్క ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతనికి, సైలస్కి తిరిగి జాబ్ ఇవ్వకుండా అతన్ని క్షమించకుండా అట్లానే ఉండిపోయాడు అనమాట. మాస్టర్ టేక్స్ టూ మచ్ టైమ్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ హిస్ ఎక్స్ ఎంప్లాయీ. ఆ విధంగా టైం తీసుకోవడం అనేది జరిగింది. హీ డైస్ హెల్ప్లెస్లీ ఇన్ ద ఫామ్. అదేవిధంగా అతను చనిపోవడం కూడా జరిగింది అనమాట. గిల్ట్ రిమైన్స్ ద కోర్ ఆఫ్ ద పోమ్. ఇతనికి సిగ్గు కలిగిందనమాట. అంటే అరే నేను సమయానికి వచ్చుంటే బాగుండేది కదా, అతను బతికేవాడు కదా అని చెప్పేసేసి. The poor perhaps comes back because of the guilt that he had been dishonest to his masters in the past. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఈ యొక్క పోర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను వెనతిరిగి వచ్చి అతని దగ్గర క్షమాపణ అడిగి ఏదైతే సమయం ఉందో
ఏదైతే సిగ్గుపడి పశ్చాత్తాపడి జరిగిందో, అంటే డిస్హానెస్ట్గా బిహేవ్ చేశాడు కదా. ఎందుకంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా దాన్ని మిస్యూజ్ చేసుకొని అవసరమైన సమయంలో, మాస్టర్కి అవసరమైన సమయంలో వెళ్ళిపోయాడు. అయినప్పటికి తిరిగి వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. సో వెన్ హీ ఇంటెన్స్ రెక్టిఫై హిజ్ ఎర్రర్, ద అథారిటేటివ్ నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ హిండర్స్ హిజ్ వే. సో ఈ విధంగా తన యొక్క తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకోవాలని అతను చాలా ఇంటెన్షన్ తోటి రావడం జరిగింది. అలానే అతన్ని అడగడం కూడా జరిగిందనమాట క్షమాపణ. వారెన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆల్సో రిమైన్స్ గిల్ట్. సో ఇక్కడ వారెన్ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకని చెప్పొచ్చు మనము, ఎందుకంటే ఒక ఎంప్లాయీ తప్పు చేసి ఇన్ టైంలో అతను వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. కానీ ఇక్కడ వారెన్ చేసిన పని ఏంటి, అతను క్షమించకుండా చాలా టైం తీసుకొని చివరికి రీడెన్ వెన్ హీ ఫైండ్స్ ద మ్యాన్ డెడ్ ఇన్ ద ప్రాపర్టీ, అతను చనిపోయే వరకు కూడా ఆ విధంగా వెయిట్ చేయడం అనేది జరిగింది. దానివల్లనే ఈ యొక్క వారెన్ చాలా సిగ్గుపడేటువంటి పరిస్థితిలోనికి రావడం జరిగింది. నౌ లెట్ us see the analysis of literary devices in the death of the hired man. సో లిటరీ డివైజెస్ మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పోమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యూజీసీ నెట్ వీటికి ఒక లైన్ ఇచ్చేసి అది అలిట్రేషన్, ఎజోనెన్స్, లేదు అంటే ఇమాజినరీ, సింబాలిజం, చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్, ఆప్షన్స్ మనకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోమ్లో చూసుకున్నప్పుడు చాలా రకాలైనటువంటి ఐడియాస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో లిటరీ డివైజెస్లో ఒక్కసారి మనం చూసేద్దాము. ఎజోనెన్స్ అనేది కూడా రిపిటేషన్ ఆఫ్ వోవెల్ సౌండ్స్ అనమాట. ఫిగర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దిస్ వన్. సో ద సౌండ్ ఏ అండ్ సెట్ దెమ్ ఆన్ ద porch, then drew him down. See here a sound, here this one, here this one, here also a, then drew this sound, repeated vowel sounds, and other sound also woo, nothing to, look, backward to, these type sounds, vowel sounds. Alliteration, consonant sounds, repetition of consonant sounds, we call it alliteration. Consonant sounds we know very well. Consonant sounds, vowel sounds assonance. Consonant sounds వచ్చేటప్పటికి alliteration. Consonant sounds here, va sound waiting for waren, 2 times will be repeated here. Okay, tha sound, tha sound also has been repeated when he begins like that there's someone at him. The sound of L, he studied Latin like the violin, Latin like L, la sound. Agement అన్నప్పటికీ ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ థాట్ ఇన్ వర్స్. ఇచ్చినటువంటి వర్స్లో ఏదైతే థాట్ ఉంటుందో ఇట్ డజంట్ కమ్ టు అండ్ ఎండ్ ఎట్ ఏ లైన్ బ్రేక్. చివరిలో అది కంటిన్యూషన్ అనేది ఉండదు, అక్కడ లైన్ అనేది కాస్త బ్రేక్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఇన్స్టెడ్ ఇట్ రోల్స్ ఓవర్ టు ద నెక్స్ట్ లైన్. ఇది నెక్స్ట్ లైన్ తోటి సంబంధం కలిగి ఉంటుంది. దాన్ని ఎజమెంట్ అని కూడా అనడం జరుగుతుంది. See here example was given. Silas has better climb on us, you think, than on his brother 13 little miles. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క లైన్ అనేది ఇక్కడ కంటిన్యూషన్, ఇక్కడ చూడండి ఇక్కడ వర్స్ అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయ్యి మైన్స్ యాజ్ ద రోడ్ winds would bring him to his door. So this is the assonance. And next imaginary sense also will be given. Imaginary is used to make readers perceive things involving their 5 senses. For example, she took the market things from Warren's arms, slipped to her side, caught up her hand and waited. And I will sit and see if that small sailing cloud. And also rhetorical questions also has been given here.
What are the rhetorical questions? What else but whom? Of course he did. What would you have him say? So these are rhetorical questions. Symbolisms. What are the symbolisms here? It signifies symbolisms to signify ideas, qualities, and giving them symbolic meanings also, and different from the literal meanings also given. Death of the poor man symbols the dark aspect of human nature or lack of forgiveness by themselves or the other person. సో ఇక్కడ సింబాలిజం ఏం చెప్పుకోవచ్చు? డెత్ ఆఫ్ ద పోర్ మ్యాన్ గురించి ఒక మనిషి మానవతంగా ఉండవలసినటువంటి నేచర్ ఏదైతే ఉందో, అంటే మాస్టర్ నేచర్ ఏదైతే ఉందో అతను అది కోల్పోయి, అంటే క్షమించే గుణం అనేది అతనిలో లేదు, దాన్ని చీకటితో పోలుస్తున్నారనమాట. అది సింబాలిక్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇది ఈ యొక్క సమరీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you will send comment. Okay, thanks for listening.